గురుగారు, పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు, స్వభావాలు ఎలా ఉంటాయో వివరిస్తారా? పూర్వభాద్ర నక్షత్రము గురుడికి సంబంధించినటువంటిది. ఓకే. వీళ్ళందరూ గురుమహాదశలో పుడతారు. ఆ గురుమహాదశలో పుట్టిన తర్వాత వీళ్ళకి విజ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. జ్ఞానం, బుద్ధిబలం. ఓకే. ఆ తర్వాత మంచి వర్చస్సు, గోల్డ్ కలర్లో ఉంటారు నీకులాగా. కొంతమంది పూర్వభద్ర నక్షత్రంలో బ్లాక్ వాళ్ళు కూడా ఉంటారు. శని రాశిని కానీ లగ్నాన్ని కానీ చూస్తే అట్లాగా బ్లాక్ వస్తారు, అది వేరే విషయం. అందువల్లనే వ్యక్తిగత జాతకాల మనలో మనకి మన రాశిని ఏది చూస్తుంది, ఏ గ్రహం చూస్తుంది, లగ్నాన్ని, ఇవన్నీ తెలుస్తాయి. ఇది ఇన్ జనరల్గా చెప్తున్నాం కాబట్టి వీళ్ళు క్యారెక్టర్ మంచిగా ఉంటుంది. దర్పోక్ అంటాం అంటే ఏంటి? భయస్థులు, లోపల భయస్థులు. మగవాళ్ళు గిరజాల జుట్టు పెట్టుకొని ఉంటారు, మంచి అందంగా కనబడతారు, లావుగా పుష్టిగా బాగుంటారు. స్వీట్లు అంటే చాలా ఇష్టం, కానీ గొడవలు అంటే చాలా భయం, లోపల భయంగా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళందరూ చాలామంది, ఎక్కువ మంది ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, లేదా సాఫ్ట్వేర్ కంపెనీ కోర్సులు చేసి ఎంఎన్సీల్లో ఆ జాబుల్లో మల్టీనేషనల్ కంపెనీస్లో జాబులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి గోల్డెన్ కలర్ అనేటటువంటిది చాలా లక్కీ కలర్. వీళ్ళ లక్కీ నెంబర్ ఎంత అంటే 3, 12, 21 నెంబర్లు ఈ పూర్వభద్ర నక్షత్ర జాతకులకు చాలా ఇది. వీళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టం, తల్లులంటే చాలా ఇష్టం. ఎక్కువగా తండ్రి వల్ల పాపం కొంతమందికి ప్రేమను పొందలేకపోతారు. అందువలన వీళ్ళు తల్లికి అటాచ్ అయ్యి కొంచెం తల్లి చాటు బిడ్డగా, తండ్రి చాటు బిడ్డగా ఎలాగైతే పిల్లలు అంటామో ఆ విధంగా బెరుకుగా ఉంటారు. కానీ బట్ దే ఆర్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్. అండ్ అమెరికా లాంటి దేశాలకి ఆడపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేస్తారు. అండ్ ప్రొఫెషనల్గా వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ ఇప్పుడు ఇది కుంభరాశికి చెందినటువంటిది. సో ఈ కుంభరాశిలో ఏంటంటే పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చూడడానికి చాలా సన్నంగా ఉంటారు, కానీ రోజులు గడిచే కొద్దీ చాలా లావ్ అయిపోతారు. తర్వాత వీళ్ళ టాకింగ్ పవర్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది అండ్ కఠినంగా ఉండదన్నమాట. చాలా మెత్తగా మాట్లాడతారు వాళ్ళు. అండ్ దే ఆర్ నాట్ ఎస్కేపింగ్ పీపుల్. వాళ్ళు కోపం వచ్చినప్పుడు మకర రాశి వాళ్ళు, ఎలాగైతే కుంభరాశి వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు గట్టిగా అరుస్తారు, కానీ వీళ్ళు స్మూత్గా, ఇంటలెక్చువల్గా, స్మార్ట్గా హ్యాండిల్ చేస్తారు. వీళ్ళకి పాటలంటే చాలా ఇష్టం, నృత్యం అంటే చాలా ఇష్టం. అందువలన సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఎక్కువ స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్లు చేస్తారు, దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తారు. ఆ తర్వాత వేద పఠనం కూడా చాలామంది వేద పండితులు కూడా అవుతారు. దేవాలయాలంటే ఇష్టము, అనాథ శరణాలయాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. దైవ సంబంధమైనటువంటి పూజలు ప్రతిరోజు పూజ చేస్తారు. కాబట్టి వీళ్ళ ఉండేటటువంటి చోట ఖచ్చితంగా రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు దగ్గరలోనే వీళ్ళు పుట్టడం అనేటటువంటి జరుగుతుంది జన్మతః. కాబట్టి ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి సట్టల నొప్పులు వస్తాయి. సట్టలు అంటే పిర్రల దగ్గర నుంచి క్రింద లాగేస్తున్నట్టుగా, కాళ్ళు లాగేస్తుందని ఇటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రెమటాలజీ ప్రాబ్లం కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ యొక్క నరాలకు సంబంధించి వేళల్లో ఉన్నటువంటి రెమటాయిడ్స్, అవి కొంచెం ప్రాబ్లం రావడానికి అవకాశాలు ఉంటాయి, కానీ అవన్నీ కాలక్రమేణా తగ్గిపోతాయి. ఓకే. సో ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఎలాంటి పూజలు, పరిష్కారాలు చేస్తే బాగుంటుందంటారు గురుగారు? శివోహం. పూర్వభద్ర నక్షత్రం అనగానే శివుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి శివుడికి పూజ చేసుకోవాలా. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబగాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అనేటటువంటి మంత్రంతో, లేదా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో నీళ్ళని, లేకపోతే గంధపు నీళ్ళని, లేకపోతే కుంకుమ నీళ్ళని, పసుపు నీళ్లతో మనము శివుడికి శుద్ధోదక జలం అంటే మామూలు నీళ్లతో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ యొక్క నక్షత్రంలో పుట్టినటువంటి కొన్ని రాశుల వారికి ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క గురుగ్రహం బాగుండలేదో అటువంటి వాళ్ళకి గురుజపం చేయాలి, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క జపాన్ని చేసుకుని
పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దానం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళ జాతకం ముందుకెళ్తుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.